మొత్తం 50 ఇస్తా. ఇంకా కేసులు వద్దు, రికార్డు వద్దు, ఏమొద్దు, మొత్తం డిలీట్ చెయ్యి. ఒకరు అర్థం చేసుకో. నీకేం కావాలంటే అది నేను ఇస్తా. ఏమిస్తావు? నీకేం కావాలంటే నేను అది చెప్పు. అది ఏమి ఇస్తావు అంటున్నా. సరే కావాలంటే నేనేనా వస్తా గానీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండొచ్చు. నాకు వద్దు, నాకు ఇష్టం లేదన్నా. నువ్వు ఇచ్చే అమౌంట్ కాదు, నీకు తాతలు దిగొస్తారు నేను దిగినానంటే. నువ్వు పోవాలంటే డబ్బులు ఇచ్చి పోవాలా? ఎక్కడికి? నా కాడికి వస్తే ఫ్రీ. నాకు అలాంటి ఆలోచన లేదు. నేను మంచిగా నిన్ను దాన్ని బొక్కలేసేదాకా వదలను. నువ్వు అనుకోవచ్చు ఇదేం పేక్తాళ్ళు అనేసి. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినాం. మేము కూడా చూసినాం, ఎంతమంది చూసే కదా ఇప్పుడు దాకా వచ్చావు నువ్వు. చూద్దులే నేను చేస్తాను లేదో మళ్ళీ చూద్దువు. ఇబ్బంది కూడా నువ్వు కనిపెట్టాలి. ఏం ఇబ్బంది? అమౌంట్ తీసుకుని మోసం చేసేసి ఇప్పుడు బయట పడతావు, దొంగ అనేసి డబ్బులు ఇస్తాను అది చేస్తానంటే నువ్వు అట్టా అనుకుంటున్నావు. నేను మోసం చేయలా. నువ్వు ఎన్ని డైలాగ్ నా కాడ చెప్పొద్దు. ఎందుకు డ్రెస్సులు ఎంత ఇదియద్దు నువ్వు? ఎందుకు నీకు మూడు రాదా? నాకు ఎన్ని వద్దులేమ్మా. నువ్వు డ్రెస్సులు వేసుకున్నా మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు ఎంత డైలాగులు ఎన్ని షోలు నా దగ్గర చేయొద్దు. ఏం పిలిస్తే రావేంది? మూడు రావట్లేదా? చెప్పేది నువ్వు ఏందమ్మా మాట్లాడుతుంటే? నువ్వేం చేస్తున్నావు? నీకేమన్నా డబ్బులు ఇవ్వాలా? నాకు డబ్బులు కాదమ్మా. నేను చెప్పేది తర్వాత మాట్లాడు. అర్థమవుతుందా? నువ్వు కోపంగా మాట్లాడినంత మాత్రం తప్పు లేదనేసి అనుకోవద్దు. అర్థమైందా? నేను డబ్బులు సీటీ కట్టించా. ఎంత కట్టించావు? ₹1,00,000 సీటీ నువ్వు కట్టా? నేను కూడా కట్టా. నేను నువ్వు కట్టింది 2 సీటీలు కట్టా. నేను మా అమ్మాయిదోటి నాదోటి కట్టావు. అయితే అది నేను వేరే వాళ్ళ చేత కట్టించా. ఆ కట్టించిన ఆయన దెంగేసిండు. నేనేం చేయాలా? ఈడొచ్చి నాతో లొల్లి పెట్టుకుంటా. కట్టించింది నువ్వే కదా మరి. కట్టించింది నేనే. నా డబ్బులు కూడా పోయినాయిగా. నువ్వు కట్టినట్టు అంటున్నా. నువ్వు కట్టినట్టు ప్రూఫ్ ఏంది? ఒక మాట ఆమె ఎవరో కట్టించుకున్న ఆమె ఎవరో మనకి తెలీదు. వాడు వచ్చి నీ కాడిచ్చాడు అమౌంట్. అవునా లేదా? నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు అదే చెప్పాడు. నువ్వు డబ్బులు నీ కాడిచ్చాడు. నువ్వు డబ్బులు ఎవరు ఇవ్వాలి? పోతే నేను ఎందుకు ఇస్తా? నీకు మళ్ళీ చూసుకో. నీ కథ మళ్ళీ చూసుకో. నువ్వు కట్టావు కదా. నువ్వు ఆమె ఆధార్ కార్డు ఏదో ప్రూఫ్ తీసుకెళ్ళి ₹1,00,000 అంటే ఊరికే మాటలు కాదు. అర్థమవుతుందా? ఎన్ని రోజుల కష్టం అది. ఆ ముక్కు మొహం వాడికి ఏమన్నా తెలుసా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావయ్యా? నీకేం తెలియకపోతే చెప్తున్నాను కదా. నువ్వు ఇచ్చినవి నువ్వు కట్టినటువన్నీ తెలుసు నాకు. ఇప్పుడు నువ్వు కట్టలేదు, కట్టినోడికి తెలుస్తుంది. కట్టినోడి బట్టలు నేను మాట్లాడుతున్నా. పెద్ద పుడింగ్ లాగా వచ్చి మాట్లాడుతున్నావు. పుడింగ్ గిడింగ్ మాట్లాడబాక. అర్థమవుతుందా? మంచిగా మాట్లాడు. నేను మంచిగా ఆడదాన్ని గౌరవించి మాట్లాడుతున్నాను కదా. 10,00,000 ఎవడమ్మని దింగిన డబ్బు? ఎవడమ్మని డబ్బు? అది ఎత్తుకునిందా మీరు ఎత్తుకున్నారు? ఇద్దరు పంచుకున్నారు. ఏం చేసినారు? మేము పంచుకోవాల్సినంత అవసరం. ఊరు ఇంట్లో ఎంతంత కష్టాలు పడి సీటు కట్టుకుంటారు. ఏదో ఇబ్బంది అవుతుంది, ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకి పెళ్లికి వస్తారని ఎన్ని ఇబ్బందులు పడతారు. అసలు నువ్వు కట్టినట్టు నా కాడ ప్రూఫ్ ఉందా? నువ్వు కట్టినట్టు ఇప్పుడే చెప్పావు కదా కట్టాడు నిజమేనండి. నువ్వు చెప్పావు లేదా? నువ్వు కట్టినట్టు నా కాడ ప్రూఫ్. ఎందుకు ఒక రోజు అడుక్కు ఒక మాట మారుస్తున్నావు నాకు? అది చెప్పు. అడుక్కు ఒక మాట మాట్లాడతాం కాదు. వేరే వాళ్ళకి కట్టి నువ్వు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి ఎక్కడ దింగేసాడు? ఆధార్ కార్డు ఏ ప్రూఫ్ నువ్వు దగ్గర తీసుకోలేదు. నాకేమిచ్చిండు? ₹1,00,000 10,00,000 కట్టిస్తే ఏం తీసుకోకుండా ఎట్టుండవు? చీటి పక్కన పెట్టి 50,000 ఎందుకు తీసుకున్నా? 50,000 ఎందుకు తీసుకున్నా? వాడు ఎందుకు ఇచ్చిండు? నా మీద మోజుతోటి వాడు ఇచ్చిండు. నీకు అంత అవసరం ఏంది? నువ్వు అంత డీటెయిల్ గా అడగాల్సిన మోజుతోనే అంటున్నావు. నేను అప్పుగాని వాడు అంటున్నాడు. అది నిజమేదో అబద్ధమేదో నాకు తెలియదు. వాడేమంటున్నాడు? నువ్వు ఇచ్చిన అమౌంట్ పక్కన పెట్టి వాడు నీకు ఇచ్చినాడు. నువ్వు చెప్తున్నావు కదా మోజుతో ఇచ్చాడు, నా మీద కోరికతో ఇచ్చాడు అన్నావు కదా. అది వాడు దెంగించుకుని నాకు అవసరం లేదు. ₹1,00,000 సీట్ అది. వాడిదే కాదు, 3 రోజు కలిసారు నన్ను. 3 లక్షలు నేను రప్పిమంటే తీసుకొస్తాడికి. నువ్వు మధ్యలో ఇంటి దాకా గొడవ తెచ్చుకోవద్దు. నేను వస్తానంటే ఇంటికి వద్దన్నా నేనే వస్తానన్నా. ఇంటికి వద్దనన్నా వస్తానన్నా. వచ్చావు బాగుంది. ఇప్పుడు వాళ్ళ అమౌంట్ సెటిల్ చేస్తావా? ఇంటికి తీసుకుని వచ్చేది వాళ్ళని. నాకు అది చెప్పు. నేనైతే సెటిల్ చేయను. నేను అన్ని ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఏడాసాట పట్టుకొని దాన్ని పట్టించేస్తా. దానికి నాకు వద్దమ్మా. అమౌంట్ ఎవరు తీసుకున్నారు? నువ్వు తీసుకున్నావు కాడ. నేను తీసుకున్నా లేవుగా. వాడి సీటు గురించి చెప్పింది నువ్వు అంట కదా. సీటు గురించి చెప్పా. సీటు ఖాళీ ఉంది, 2 ఉన్నాయి, వేసుకో అది ఇదని చెప్పి ఏం మాట్లాడుతున్నావా? ఇప్పుడు నీకు ఒక కాడి పోయి వైద్యం తగ్గిద్ది పో అని అంటాం. వాడికి ₹1,00,000 పోసినాను, తగ్గలేదంటే నాదే పూచి తీసిలేదు. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి ₹1,00,000 కట్టి నేను కట్టించా. వాడికి లాభం వస్తుందంటే వాడు కట్టిండు. ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని. వాడు తప్పు నాది తప్ప? నాయి బాల మరి
లేదు నిజం అబద్ధం ఎడ తెలుస్తుంది వాడు కట్టిందని మాత్రం నువ్వు చెప్తున్నావు. నేనోడి చెప్పుకోవాలి మరి. 10 లక్షలు ఎవరు తిన్నట్టు చెప్పు. ఎవరు తిన్నారు? ఎవరు తిన్నట్టు సంబంధం లేదు దాంట్లో. నాకు సంబంధం లేదు. నేను తిన్నట్టు ప్రూఫ్ ఉందా? నువ్వు దాంట్లో పార్ట్నర్ అని నీకు సగం అమౌంట్ వచ్చిందని నేను నిరూపిస్తే తర్వాత ఏం చేద్దాం? నువ్వు నిరూపి, నేను తర్వాత ఏం చేయాలి చెప్పు. నువ్వు నిరూపి. నువ్వు 10 లక్షలు వాళ్ళది వీళ్ళది ఖాళీ ఉన్నాయి కట్టుకోని అని ఇంతమందిని కట్టించావు. నువ్వు ఇంచుమించు 3 కట్టించావు. నీ మీద చెప్తున్నారు కట్టించావు. నీకు సంబంధం లేకుంటే ఎట్టి వెళ్ళిపోతుంది ఆమె. సంబంధం లేకుండా ఎట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు కట్టించుకున్నావా వెళ్ళిపోయింది. నువ్వు కనీసం కేసు పెట్టావు ఇప్పుడు దాకా? కేసు అంటే కనీసం ఆధార్ కార్డు ఉందా? కేసు పెట్టాలంటే ఏదో ప్రూఫ్ ఉండాలిగా. ఇన్ని రోజులు 10 లక్షలు కట్టించారు. నేను నీ కాడికి ఎక్కువ తిరుగుతున్నాయా? ఏం తిరుగుతున్నావు? పెద్ద వచ్చి నువ్వు పెద్ద మనిషి లాగా చెప్పడానికి. మరి నా ఫోన్ లో చేస్తే బొచ్చుగడ బేకలేవు ఈయన ఏం చేస్తావంటావు? ఏం మాట్లాడి మరి ఏం చదువుతురు? మా టెన్షన్ మాకున్నాయి. ఇప్పుడు ఏం మాట్లాడదు? ఏంది మాట్లాడేది? డబ్బులు తీసుకున్నావా లేదా? తీసుకోవడం అంటే మాకేం మాత్రం ఎవరు భయపడలేదు. నగలు ఇలాంటి చాలా ఫ్రాడ్ చేస్తా ఉన్నావు నువ్వు. ఇంటి దాకా తెప్పించుకొని గొడవ మాత్రం పెద్ద ఊర్లో నా పేరేందో పరువు కల్లాలం కాబట్టి ఇంటికి వస్తే వద్దన్నాయా? పరువు కల్లాడు కాబట్టి నువ్వు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. 4 దాకా 4 లక్షలు కట్టించినావు. 10 మంది సీటు డబ్బులు. అది 10 మంది సీటు డబ్బులు. మిగతా 6 మంది డబ్బులు ఎంతమంది దింగేసిందో? నువ్వు దింగేసావా? వాళ్ళు దింగేసారా? ఏంది? మేమే నువ్వు దింగేస్తాం. మాకేం అవసరం? మీకు డబ్బు ఎవరికి అవసరం లేదు. డబ్బు ఎవరికి అవసరం? మాకుంది. మాకు లేక వాళ్ళే డబ్బులు దింగేసినావు కాబట్టి అది ఏమని చెప్తున్నా, అవసరం అని చెప్పడం. మంచితనం మీద వాళ్ళకి సొమ్ము వస్తుందని చేపియాలని కట్టినాం కానీ నేనేమైనా డబ్బులు అడిగాను? నేను వాళ్ళ అమౌంట్ మోసపోయిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమ్మా. నేను మంచిగా ఆడబిడ్డని గౌరవిస్తున్నా. ఇంటి దాకా తెప్పించుకుంటావో, కేసు దాకా పోతావో, గొడవలు పెట్టుకుంటావు, నీ ఇష్టం. నేనేమి ఇబ్బంది పెట్టను. 4 మూలలో తెలవకూడదు, 4 తెలిస్తే కారం అని మంచిగా అడిగా. ఈడ దాకా పిలిపించా. నువ్వు చేస్తానంటే చెయ్యి, లేదంటే నీ ఇష్టం. డబ్బు తీసుకునేది నిజమా కాదా? నేను అడిగిన వాడే చెప్పు. వాళ్ళ దగ్గర కట్టించావు లేదా? కట్టించావు కదా? నేను అడిగిన చెప్పు, మళ్ళీ మాట్లాడు. ఎంతమంది దగ్గర కట్టించావు? 4 దగ్గర కట్టించావు కదా? ఎంత కట్టించావు? నువ్వు కట్టావా? కట్టా. అది నీకు తెలియాల. 4 మిగతా 6 మంది. ఎంతమంది సీట్ అది? 10 మంది సీట్ 10 లక్షలు అంటే ఇప్పుడు ఆ డబ్బులు ఎట్టపోయింది? నేను దేశపోయి వేరే వాళ్ళకి ఇస్తే వాడు దెంగేసిండు. నువ్వు ఇచ్చిన గ్యారంటీ ఏంది? ఈ డబ్బులు ఎత్తుకొచ్చి వాళ్ళు డైరెక్ట్ దగ్గర కట్టారా, నీ దగ్గర ఇచ్చారా? నా దగ్గర ఇచ్చాను. నువ్వు ఆమె కార్డు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంది? ఆమెను పిలిపిస్తే నేను ఆమెకి ఇచ్చింది ఇయ్యంది. ఆమె చెప్పి ఫోన్ నెంబర్ చెప్పాంది. ఆమె ఫోన్ నెంబర్ లేదు. నేను చూస్తాను. అమ్మా ఏందా నువ్వు చూసేది? నా ఫోన్ నేను చూస్తా. నువ్వు నా ఫోన్ తీసుకునేది ఏంది? నెంబర్ అసలు నీకేం సంబంధం? నువ్వు మాట్లాడు కదా అని చెప్పు. నా కార్డు చెప్పు. నువ్వు కట్టినోడు కాదు, ఉన్నోడు కాదు. నీకెందుకంటావు? ఎట్లా మళ్ళీ చెప్పు. నువ్వేమన్నా కట్టినవా? తర్వాత మరి నువ్వేడ ఉండేవాడి కాదు, ఎక్కడి నుంచో వచ్చి దెంగేసినోడు. నీకెందుకంటావు? నేను నిరూపిస్తే అన్న. నిరూపించుకో. నాతో సామాన్యంగా పెట్టుకోబాక. చెప్పుకుంటా. 10 లక్షలు ఎవడమ్మ డబ్బు కాదు. అది అర్థమవుతుందా? ఈ విధంగా ఫ్రాడ్ చేసినట్టు కంపల్సరీ జైల్లోకి వెళ్ళిపోతాను. నేనేం తీసుకోలేదు. ఎవరి దగ్గర తీసుకున్నావు తెలుసు కదా అన్న. మాటలు మర్యాదగా రాని. అట్లా మాట్లాడుతూ బాగున్నాయి. లేడీస్ అని గమ్ముండే ఇప్పుడు దాకా. నా దగ్గర జెంట్స్ అని మెలకొంటున్నా. అదే ఆడదైనట్టయితే జుట్టు పట్టుకొని ఈడ్చి బరాబరా ఎవరి దగ్గర మోసం చేసి డబ్బులు దింగి దాని కొట్ల మొత్తం ఎవరు తీసుకొట్టేదాన్ని. నిజమమ్మా. దొరుకుతుంది కదా. నెంబర్ పెట్టు, దాని ఆధార్ కార్డు చెప్పు, నేను పట్టిస్తా. నువ్వెంత తిన్నావా, అది ఎంత తిన్నావా నేను పట్టిస్తాను కదా. నువ్వేంది పట్టించేది? మాకు కూడా చేతది. నీ మాత్రం దాన్ని ఒక 4 నెలలు బయట పంపించేసి 4 లక్షలు పంచుకుని ఇట్లా మీరు చేసేది? మేము పంచుకునే వాళ్ళం కాదు, మేము 4 సాయం చేసే వాళ్ళమే. నిజమే. ఇప్పుడు ఆయన దగ్గర 50,000 తీసుకున్నావు, 1,00,000 కాకుండా 1,00,000 సీట్ ఇచ్చావు. 4 దగ్గర సీట్ పుట్టించిండయా. ఓరి మనరు నేను నువ్వు అడగలేదా? నేను ఎందుకు అడిగా? 50,000 ఇచ్చిండు. ఏ ఊరు మీద మోజు? నా మీద మోజు మీద. నువ్వేం చూపిస్తే మోజు వచ్చింది ఆయనకి? ఏం చూపిస్తే మోజు అవుతుంది? ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం చూపిస్తే మోజు అవుతుంది? నేను అడిగిన చెప్పు. మోజు అన్నావు కదా. ఆయన ఏం చూసి ఇచ్చాడు నీకు మోజుకి? ఏం చూసి ఇచ్చేది? ఆయన పక్కన పెట్టి 1,00,000 రూపాయలు 1.5 లక్ష అయింది. డబ్బులు పోయింది. ఓకే, వాడు పిచ్చి నీ మీద ఆశపడి ఇచ్చినాడు. వదిలి మిగతా ముగ్గురు చెప్పు. మిగతా ముగ్గురు దగ్గర చెప్పేది ఏంది? మిగతా ముగ్గురు కూడా ఇచ్చినారు కదా. అదే నేను అంటున్నా. డబ్బులు అది ఇచ్చి నేను అట్టిచ్చా అన్న దానికి ప్రూఫ్ చూపించి నేను వదిలేస్తా. నేను నీ జోలికి రాను. ప్రూఫ్లు వాళ్ళ కాడ ఉన్నాయి, మన కాడ లేవు. నేను అనేది నీకు అర్థమవుతుందమ్మా. నువ్వు వాదించొద్దు. నీకు ఫుల్ గా అర్థమవుతుంది. కానీ సైడ్ వెళ్ళిపోవాలని ప్రయత్నించొద్దు. సైడ్ పోయేదేంది? నేను చెప్పేది నువ్వు. వాళ్ళు నీ కార్డు ఇచ్చినారు, నువ్వే చెప్తున్నావు. అవునా? 4 లక్షలు ఇచ్చారా? చెబితేనేగా వాళ్ళకి అర్థమైంది. ఇచ్చారు కదా. 4 ప్రూఫ్లు ఏం లేవుగా.
నువ్వే చెప్తున్నావు కదా. నేను చెబుతున్నా అదే నేను ఇచ్చినట్టు ఆమె వచ్చి చెప్పాలిగా. ఆమె కాదు, నువ్వు ఆమెకి ఇచ్చినట్టు డబ్బు కానీ కాగితం రూపంలో వీడియో కానీ లేదంటే కాగితం రూపంలో కానీ ఏదైనా ఫోటో కానీ సంథింగ్ ఆమె ఆధార్ కార్డ్ అన్ని నువ్వు ఇచ్చినట్టు నేను అనుకుంటా, లేదా ఫోన్ నెంబర్ అని. ఆమె ఇంట్లో వచ్చి ఉంది రెంట్కి, సీటీ కడదామని చెప్పింది, కడదామని చెప్పి కట్టిను అందరూ, నాయి కట్టిను వాళ్ళవి కట్టిను. అట్టాటప్పుడు ఆధార్ కార్డులు నోట్లు వడ్డీకి లేదుగా నోట్లు రాసుకోవడానికి 10 లక్షలు కట్టిన అక్కడ ఏం తీసుకోవాలి, ఫోన్ నెంబర్ కట్టి తీసుకోవాలా. ఇంట్లో ఉన్నప్పుడు ఏం పరిచయం లేదు, ఏం ప్రూఫ్ లేదు, మాకు అసలు పరిచయం మాట. నమ్మితే నమ్ము, నమ్మపోతే నమ్మపో. నీ అట్టాటోని బొచ్చడు మందిని చూసును. నిన్ను దాన్ని బొక్కలేసి దాకా వదలను. నువ్వు అనుకోవచ్చు ఇదేం పేక్తాళ్ళు అనేసి. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినాం, మేము కూడా చూసినాం, ఎంతమంది చూసే కదా ఇప్పుడు దాకా వచ్చావు నువ్వు. చూద్దులే నేను చేస్తాను లేదో మళ్ళీ చూద్దువు. నువ్వు ఇక్కడే ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట నేను రికార్డ్ చేశాను, వాయిస్ లోనే ఉంది. రికార్డ్ చేయాల్సినంత అవసరం ఏముంది? నేను చెప్తాను కదా, నేను పోతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి పోయి నువ్వు మాట్లాడావు కదా నేను తీసుకున్నాను ఇచ్చానని. నువ్వు చెప్పినట్టువే కదా, నేనేం అబద్ధాలు ఆడలా. వాడు ఇవ్వనే లేదన్నావు, మోసుతో ఇచ్చాడన్నావు, నువ్వు ఎవడు చెప్పుకుంటావు చెప్పుకోబన్నావు, బొచ్చు బేకలేమన్నావు కదా. నిరూపిస్తా అన్నా, నేను ఎక్కడ చూపిస్తా అక్కడ చూపిస్తా. నా ఫోన్ తో నీకు టచ్ చేసే అర్హత లేదు. నువ్వు నిరూపించేది నా ఫోన్ నువ్వు టచ్ చేయబాక, నీకు నచ్చింది చేసుకో, వెళ్ళిపో, నేను అడగను. ఇంకా నువ్వు పోయేడుకుంటా పో, నేను ఎక్కడికి పోవాలో మా వాళ్ళు రాని చెబుతా. ఏం బిగుతావు, ఏం బిగుతున్నావు, నువ్వేం బిగుతావు? నీ వెనకాల ఎవడు వస్తాడు రమ్మని పోలీస్ స్టేషన్ ఏం చేస్తావు? 10 లక్షలు ఎత్తుకొని పోయింది నువ్వు. నేనెందుకు ఎత్తుకుపోయిన 10 లక్షలు? ఇంకెవరు ఎత్తుకుపోయింది? ఇదిగా మాట్లాడతామా? అరవద్దు, చెప్పు. వాడు నీకెంత ఇస్తానన్నాడు? నువ్వు రవిడి నా కొడుకు ఏమో. నేను ₹1 ఎవరి దగ్గర తీసుకోనమ్మా. తీసుకోకుండా ఎందుకు? వాడి గురించి వాడు నీ మీద మోస్తూ ఇచ్చాడన్న, వాడిని వదిలి నాకు అవసరం లేదు, వాడితో ఇచ్చాడు తెచ్చుకున్నాడు వదిలి. నేను అడిగింది నువ్వు ఎంత 10 మంది ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎన్ని కష్టాలు పడుతూ ఎన్ని డ్యూటీలు చేస్తూ బెడ్ల కోసము కుటుంబం కోసం ఇల్లు కోసం దాచిపెట్టుకున్నారా లక్ష. నువ్వు 10 లక్షలు దెంగే సైలెంట్ అయిపోతే ఎట్టా? వాళ్ళ ఫోన్ నెంబర్ మొత్తం అక్కడ ఎవరు నీ దగ్గర కట్టిన మొత్తం ఫోన్ నెంబర్లు వచ్చినాయి. దగ్గర తీసుకొస్తా తోడుపోతాం. నువ్వు మాట్లాడినాడు మొత్తం రికార్డ్ అయినాయి. ఆ 10 మందిని తీసుకొని నేను పోలీస్ స్టేషన్ కాడికి వస్తా, నేను తీసుకొచ్చి లోపల దెంగతారు, అప్పుడు చూసుకున్నాను. కానీ అదే కదా చెప్తున్నాను, రికార్డు ఉన్నది నాకు చాలు, మళ్ళీ చూద్దాం. పో నువ్వు ఎట్టబోతావు పో, నేను పోవాల్సింది అక్కడ పోయి చూసుకుంటా. నాకు అవసరం లేదు, నేను ఇప్పుడు నువ్వు ఏదో చెంచుతాను బొచ్చు బేకలేమన్నా నేను చేసుకుంటా తర్వాత చూపిస్తా, వెళ్ళిపో. నాకు ₹1 నేను ఎవరికట్ తీసుకోనమ్మా, నా క్యారెక్టర్ అది కాదు, అర్థమైందా? కానీ ఒకరు మోసపోకూడదని మాత్రం నేను చేసా. అడిగా లైన్ లో మాట్లాడాను ఇంతకు ముందు, వాడితో మాట్లాడి నీతో మాట్లాడా. ఏమన్నావు? ఏం పీక్తావు పీక్ బోరా, నేను చేసేది లేదరా లంజా కొడుకు అది ఇదని తిట్టావు వాడిని తిట్టావు. నేను ఒకటే చెప్తున్నా, 10 మంది ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు నా దగ్గర. వాళ్ళని తీసుకొని నేను కేసు కాడికి వస్తాను, నేను చూసుకుంటా. 10 లక్షలు అంటే ఎవడు సైలెంట్ గా వదిలేడు, అర్థమవుతుందా? నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇప్పుడు అంతే అంటారులే గానీ ఎవరు ఊరికి చేయరులే గానీ డబ్బులు ఇవ్వకుండా ఏమి నేను తీసుకోవటం లేదన్నా. నువ్వు అంతే అంటావు. ఇప్పుడు నేను తీసుకోవట్లేదు దానిలో అంటనే నీకు ఎంత ఇస్తాను అన్నట్టు చెప్పు. వాడు 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా. దేనికి? నువ్వు సైలెంట్ గుండు, నీకేం సంబంధం? నీకు సంబంధం లేదుగా. నువ్వు దేనికి ఇస్తావు 20,000? నేను చూసుకుంటా. నువ్వేం తప్పు చేయలేదు కదా, నువ్వు దేనికి ఇస్తున్నావు అంటున్నా. వాడు దేనికి ఇస్తాను అన్నాడు 10,000. వాడు నా డబ్బు పోయింది సహాయం చేయను, నేను డబ్బులు తీసుకోవాలా. వాడు ఇచ్చినా నేను తీసుకోను. ఒకవేళ వాడు ఇచ్చిన 5-10,000 నేను తీసుకోను. వాడు సహాయం చేయన్నా, నాలాంటి వాడు 9 మోసపోయారు అన్నాడు. అది మందలే. వాళ్ళలో కూడా నేను మోసపోయినా కాబట్టి అందుకనే నేను కూడా నాకు మోసపోయినా దానికి నాకెందుకు ఇస్తావు? నువ్వు సైలెంట్ గుండు, నేను కేసు కడకు పోతా. ఎవరు తిన్నారో బయట వస్తుంది. ఇప్పుడు కేసు చేస్తే మా వాళ్ళు ఏమనుకుంటా, దొంగలు ఎవరు తెలుస్తుంది అంటున్నా నేను. నువ్వు తినలేదు కదా, ఇది ఎత్తుకొని పోతా ఆయన కాడికి, దీన్ని పట్టుకొని లాగతారు. ఎవరికా డబ్బులు కట్టారు? ఎందుకయ్యా నీకు అవన్నీ గొడవలు? మెలకొండ 20,000 దొబ్బేయి. ఆడికి దొబ్బేయాలా? ఎక్కడ దొబ్బేయాలా? ఎక్కడికి నుంచి వచ్చినా అక్కడ దొబ్బేయి. నాకు నీకెందుకు? ఆయన నీ చుట్టమా పక్క? నాకు డబ్బులు మాట్లాడినా నేను మంచిగా చెబుతున్నా. ఎందుకు చెబుతున్నా నువ్వు? ఎందుకు చెప్పు గొడవలు ఎందుకు? గొడవలు ఏం పెట్టుకోలేదే, నేను చెయ్యేసానా? నేనేం తప్పుగా మాట్లాడానా? ఏం మాట్లాడలేదులే, నేను చెబుతున్నాగా. 20 ఎత్తా, మెలకొండ సైలెంట్ గుండు. ఆ రికార్డు ఏందో ఇచ్చేయి నాకు. నేను నేను పోతాను, నీ దావన్ నువ్వు. నేను దావన్ పోయేదాన్ని కదమ్మా. నేను ఒకటి చెప్తాను, చెప్పు. నా కాడికి వచ్చిన 4 కేసులు వచ్చినాయి నువ్వు అమౌంట్ తీసుకున్నట్టు. ఆ 4 కేసు వాళ్ళ అమౌంట్ నువ్వు ఒకసారికి ఇవ్వకపోయినా 2-3 దడవల్లో ఇచ్చి వాళ్ళకి. ఎందుకంటే ఎవరు డబ్బులు ఊరికే రావు, కష్టం చేసి బతుకుంటారు వాళ్ళు, అర్థమైందా? నువ్వు 20 ఇస్తానన్నా నేను వద్దంటున్నా.
నాకు వద్దు పాప సొమ్ము, నాకు వద్దు. 20 కాదు 30 ఎత్తాలే. నాకు వద్దమ్మా అంటున్నా. నీ అమౌంట్ నాకు వద్దు. నాకు ఇంకా బూతులు పెరగద్దు, కోపం పెరుగుతుంది నాకు. నాకు కూడా నేను ఎవరు డబ్బులు పంచుకోవాలని చూడటంలే. నాకు వాళ్ళ డబ్బులు నువ్వు ఇచ్చి నేను ఇది కేసు లాయర్ లాగా నేను ఇస్తాను వాళ్ళు ఇస్తానని నాకు వద్దు తల్లి. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవి చాలు. నేను ఏమి ఇబ్బంది పెట్టను. నేను ఇంటికాడ వచ్చి బజార్ చేయడానికి ఎంతసేపు పడుతుంది నన్ను మీ ఇంటికాడ? నేను అందుకే ఇక్కడ పిలిపించా. వాళ్ళ అమౌంట్ అయితే ఇయ్యము. 40 కావాలంటే 40 ఎత్తా. ఏమి ఎందుకు ఇవ్వు? 50 ఎత్తా. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను వేరే సాడ పెట్టా, అవి వాళ్ళు ఎగనూగిపోయినరు. ఎవరికాడన్నా చెప్పచ్చు ఈ మాటలు, నాకు అక్కడ చెప్పొద్దు. దీంట్లో నువ్వు పార్ట్నర్ ఉన్నావు నాకు తెలుసు. నేనైతే పార్ట్నర్ నువ్వు ఉన్నావు, ఆమె నెంబర్ ఉంది నీ దగ్గర, మీ ఇద్దరికి లింక్ ఉంది. ఆమె బయట ఎక్కడ ఉందో కూడా నీకు తెలుసు, నాకు అన్ని తెలుసు. నేను చదువుతుంటే నేను చెప్పింది నువ్వు ఏం తినేది? నువ్వు బాగుపడతావు, నేను బాగుపడతా. నాకు వద్దు తల్లి. నాకు భగవంతుడు 3 పూట్ల అన్నం ఇస్తున్నాడు. నాకు చాలు. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇది మోసం ఏం కాదు. మరి మోసం ఎట్టయిద్ది? 10 మందిని లక్షలు కట్టించుకొని అంటే మోసం కాదు ఇది. మోసం ఎట్టయిద్ది? మరి అది నా కెపాసిటీ. వాడికి ఏం కాలం వేసావో 50,000 ఇచ్చాడు, నా మీద మోస్తా అంటున్నావు. అది మోసం కదా. అది నా కెపాసిటీ. ఏం కెపాసిటీ? మోసపోయేవాడు ఉంటే మోసగిచ్చడం నా కెపాసిటీ. నేను అదే అన్నాను కదా. వాడు కొత్త జరి వచ్చుకున్నాడు, వాడు వదిలి మిగతా వాళ్ళ అమౌంట్ అని ఇచ్చి. ఇప్పుడు గొడవలు ఏం వద్దు, నేను చెప్పింది నువ్వు ఏమేనాలా? నువ్వు బాగుపడతావు, నేను బాగుపడతావు. ఏమేనాలా అంటున్నా. ఇప్పుడు ఫస్ట్ 30,000 ఉన్నాయి, తీసుకో. నాకు వద్దక్క 30,000 గిప్పులు నాకు అవసరం లేదు. తీసుకొని ఉంచు. నేను తర్వాత ఒక 20 ఫోన్ పే కొడతా, మొత్తం 50 ఎత్తా. ఇంకా కేసులు వద్దు, రికార్డు వద్దు, ఏమొద్దు, మొత్తం డిలీట్ చెయ్యి. ఏం లేకుండా. ఈ 30 దేనికి ఇచ్చిన నాకు అది చెప్పు. నువ్వు రికార్డు లేకుండా, పోలీస్ స్టేషన్ పోకుండా, వాళ్ళతో ఏ గొడవలు పెట్టకుండా, మా ఇంటికాడికి రాకుండా ఈ 30తో నేను కంట్రోల్ చేస్తాను. నీకు వాళ్ళతో గొడవ వద్దు అంటున్నా, అంతేనా? ఇంకా 20 కొడతా, 50 ఫోన్ పే కొడతా. కానీ నేను ఒకటి చెప్తానంటవా, ఇదేదో నాకు ఇచ్చే బుద్ధులు వాళ్ళకి ఇచ్చేస్తే ఇబ్బంది లేవు కదక్క. నేను నీ డబ్బులు అడిగినానా? నేను ఫోన్లో మాట్లాడినప్పుడు అడిగినానా, ఇప్పుడు అడిగినానా? చెప్పు, ఒకటే మాట్లాడుతున్నా. నేను ఎంత మంచిగా చెప్తాను, నీకు డబ్బులు వద్దు, నాకు అవసరం లేదు. ఈ డబ్బుల కోసం నేను చేయను, నాకు అవసరం లేదు. ఈ డబ్బులు అనేది వాళ్ళది, అర్థమవుతుందా? వాళ్ళ డబ్బులు వాళ్ళు చేర్చి, నువ్వు నేను చేర్చను గేర్చను, ఈ డబ్బులతో లంచాలతో ఇస్తాను, చూసుకుందాం, మన ఇద్దరం డీల్ చేసుకుందాం అంటే నా దగ్గర కుదరదు. డబ్బులు అయితే నువ్వు ఇది కాదు, ఇట్లా 5 లక్షలు ఇచ్చినా నేను లొంగను. డబ్బులు వాళ్ళకి చేయొచ్చు అంతే. నాకు వాళ్ళు ఇవ్వనే కదా, నేను అడిగాను ఇంకా ఇవ్వమని. ఇంకా నువ్వు ఇవ్వమని కాదు, వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి చేర్చండి. నేను నిద్రపోను, వాళ్ళకి చేర్చాలంటే నేను వదలను. నా కాడ లేవు. నువ్వు ఎవడికి చెప్పుకుంటావు చెప్పు. ఇప్పుడు నీకు 50 ఇస్తే ఆ 50 కూడా నేను బయట తీసుకొచ్చి ఇవ్వాలా? నేను వాళ్ళకి ఇచ్చి ఆమె పూలు పెట్టద్దు నువ్వు. నేను అలాంటి వాళ్ళని ఎంతమంది చూసిన, నేను బయట తీసుకొచ్చి ఇవ్వాలి. నీకేమంత బరువు? నేను నిజం మాట్లాడుతున్నా. ఇప్పుడు నీకు బయట తీసుకొచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం నీకేమి? ఇప్పుడు నేను నిజం మాట్లాడుతున్నా. నిజం మాట్లాడేది నిజమే, మాట్లాడి నిజమే. నువ్వు నాకు 50 ఎందుకు ఇస్తున్నావు అంటున్నా. అదొక్కటి ప్రశ్నకి సమాధానం. 50 ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు వాళ్ళకి అమ్మట వచ్చి నువ్వు కాబట్టి గోల్ చేయకుండా ఉండటానికి. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కడతా, వాళ్ళు ఒక బాధితురాలు అయినప్పుడు నాతో సపోర్ట్ చేయరా, పోలీస్ స్టేషన్ పోదాం. సపోర్ట్ చేయడానికి ఎట్టతో? ఇప్పుడు ఆమె దొరకలేదుగా. నేను దొరికిపిస్తా నీ దగ్గర నుంచే దొరికిపిస్తా. ఆమె ఎక్కడ ఉందో చెప్తా, నీ ఫోన్ నెంబర్, ఆమె ఫోన్ నెంబర్ నీ దగ్గర నుంచే ఇప్పిస్తా. నీకెందుకు డౌట్? నన్ను నమ్మవుతావా? రానతో కూడా పోతాం పో. ఈ 30 నా దగ్గరే ఉంటుంది, నువ్వు పోయి నేను తెలుసుకొని వస్తాను. పోను. ఇప్పుడు నేను నీకు 30 ఇచ్చా, ఇంకా 20 ఇస్తాను అంటున్నా. నన్ను ఒకరు అర్థం చేసుకో. నీకేం కావాలంటే అది, నీకేం కావాలంటే అది నేను ఇస్తా. ఏమిస్తావు? నీకేం కావాలంటే నేను అది చెప్పది. ఏమి ఇస్తావు అంటున్నా. సరే కావాలంటే నేనైనా వస్తా గానీ నాకు అలాంటి ఉద్దేశం లేదు. డబ్బులు అయితే లేవు. నేను అడిగినాను నిన్ను. 10 మందిలో పరువు పోద్దయ్యా. తప్పు చేయనప్పుడు నేను కాదు. అప్పుడు వాళ్ళు డబ్బులు లేవు, వాళ్ళు పోయారు. ఆమె దొరికేదో దొరకందో తెలియదు. నువ్వు దీంట్లో పార్ట్నర్ కాదు కదా. కాదు. నేను అది భయపడద్దు, వదిలేమ్మా. నాకు ఎందుకు ఇట్లా ఇటు కూర్చో చెబుతా. నువ్వేమనుకో మాకు. చెప్పు, ఏం చెప్పు. నీకు ఎట్ట కావాలంటే అట్టు ఉందాము. నాకు అలాంటి ఆలోచన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉందాము. నేను అనేది ఒకటి, నువ్వు అమౌంట్ తీసుకున్నావు వాస్తవేనా? వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి అన్న, నీ కాడి నుంచి అమౌంట్ అడిగినానా, నిన్నేమని అడిగినానా, నువ్వు నాతో ఉన్నానా, ఇట్లాంటి మాటలేమన్నా? అమౌంట్ లేదు, మళ్ళీ మా ఆయనకు తెలిస్తే ఏమన్నా అనుకుంటాడు. నువ్వు అట్లా పడుకోవద్దు. ఎందుకు పడుకున్నావు పైన? నాకు ఇష్టం లేదమ్మా అన్న. ఇప్పుడు నువ్వు మగోడి కాదా? నేను మగోడు లేదో తర్వాత తెలుస్తుంది. మరి మగోడు అయితే ఎందుకు వద్దు? నేను వస్తానంటే ఎందుకు వద్దా? నాకు అట్లా ఫీలింగ్ లేదు. ఇప్పుడు అన్నావు కదా, వాడు జిల్లబడి దింగించుకున్నాను, నా దగ్గర 50,000 ఇచ్చనేసి. నేను అలాంటి వాడిని కాదు. నేను డబ్బులు ఇచ్చి నిన్ను ఉండమంటా. నాకు వద్దమ్మా, నాకు వద్దంటున్నా.
చెప్పే నువ్వు నా దగ్గర ఇట్లా మాట్లాడద్దు, నాకు అయిన కోపం తెప్పించద్దు. ఇప్పుడు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండొచ్చు. నాకు వద్దు, నాకు ఇష్టం లేదన్నా. నువ్వు ఇచ్చే అమౌంట్ కాదు, నీకు తాతలు దిగొస్తారు నేను దిగినానంటే. నువ్వు పోవాలంటే డబ్బులు ఇచ్చి పోవాలా. ఎక్కడికి? నా కాడికి వస్తే ఫ్రీ. నాకు అలాంటి ఆలోచన లేదు. నేను మంచిగా నిన్ను ఇప్పుడు ఒకటి చెప్తాను, నువ్వు తప్పగా అనుకోవచ్చు, అడిగి పిలిపించాడు ఇది ఆలోచనతో మాత్రం అనుకోబాక. నేను అడిగింది నల్లగర్లో వచ్చి ఇంటికాడ తిడితే బాగుండదని ఎడకి పిలిపించింది, ఓకేనా? నువ్వు అటెంప్ట్ చేసేది డబ్బులతో లంచాలతో కొడితే నేను లొంగేవాడిని కాదు. నువ్వు వాళ్ళ అమౌంట్ 2 రోజుల్లో క్లియర్ చేస్తే నీ ఇష్టం, లేకపోతే నువ్వు మాట్లాడేది మొత్తం రికార్డు. మగోడివే కదా, మగోడో లేదో మళ్ళీ తెలుస్తుందమ్మా. నేను చూపించాల్సింది అక్కడ చూపిస్తా, మగోడతాను ఇక్కడ కాదు. అర్థం అవుతుందా? నేను చెప్పేది నువ్వు ఏమినాలా అంటున్నా. చెప్పు, నేను కొనుక్కో, నేను గడేసి వస్తా. నేనేం నాకు అలాంటి నువ్వు ఎన్ని డైలాగులు నా కాడ చెప్పొద్దు. ఎందుకు డ్రెస్సులు ఎంత ఇది నువ్వు ఎందుకు నీకు మూడు రాదా? నాకు ఎన్ని వద్దులేమ్మా. నువ్వు డ్రెస్సులు వేసుకో, నువ్వు డ్రెస్ వేసుకుని నాకు మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు ఎంత డైలాగులు అన్ని షోలు నా దగ్గర చేయొద్దు. నువ్వు అమౌంట్ తీసుకొని రా అన్న. అర్థం అవుతుందా? నువ్వు ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి వీడియో ఉంది నా దగ్గర, వాయిస్ రికార్డ్ ఉంది. వీడియో వద్దు, ఏం వద్దులే. నువ్వు ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఆడుతున్నాను మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు నన్ను. నువ్వు అట్ట మాకు ఏమనకూడదు. ఏంది నేను ఎంత మంచిగా చెబుతున్నా కానీ నాకు అందరు డబ్బులు ఇచ్చి వస్తానంటే నేను నాకు వద్దమ్మా. నువ్వు వాడితే అటెంప్ట్ చేసేసి డబ్బులు తీసుకోవడం నాకు అలవాట్లేదు, అర్థమైందా? నువ్వు వాళ్ళు 10 లక్షలు తీసుకొని వస్తే నీ కేసు క్లియర్ చేస్తాను. లేదు నల్లగర్లో ఇబ్బంది పడాలి, పోలీస్ స్టేషన్కి పోవాలంటే పోలీస్ స్టేషన్కి పోతే 10 లక్షలు నువ్వు ఎవరు దగ్గర తీసుకుని అంత అమౌంట్ కట్టేసి లోపల దిగుతారు. పోలీస్ స్టేషన్కి వద్దు, ఏం వద్దులే. మెలకొండ నాకు ఎందుకు షర్ట్లు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు వద్దన్నా, నువ్వు ఇబ్బంది పెట్టద్దు, వదిలమ్మా. చెప్పేది నువ్వు ఏందమ్మా మాట్లాడుతుంటే? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అన్నా? నువ్వు బట్టలు చెప్తావు, ఇది చేస్తావంటే నేను అలాంటి వాడిని కాదని చెప్పాను కదా. నువ్వు డబ్బులు వాళ్ళ వారు క్లియర్ చేయను, నా కేసు కదా ఇది. నువ్వు లంచా కొడుకుని ఇక్కడ 50 ఇచ్చాడు, నా మీద ఫీలింగ్స్ అని అందరూ మగవాళ్ళు అట్టుంటారు అనుకోవద్దు, అర్థమైందా? నువ్వు ఖచ్చితంగా బయటపో, డబ్బులు డ్రాపులు క్లీన్ చెప్తే నేను చూసుకుంటాను మళ్ళీ నీ కథ. నువ్వు మంచిగా మాట్లాడదని పిలిస్తే నువ్వు ఏదో అటెంప్ట్ చేసేది, బట్టలు ఇప్పేది, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పిలిస్తే రావేంది? మూడు రావట్లేదా? నువ్వు బట్టలు ఇప్పి షోలు నా దగ్గర చేయొద్దు, అర్థం అవుతుందా? షో చేయటం కాదు, నా ఇబ్బంది కూడా నువ్వు కనిపెట్టాలి. ఏం ఇబ్బంది? అమౌంట్ తీసుకొని మోసం చేసేసి ఇప్పుడు బయట పడతావు, దొంగనేసి డబ్బులు ఇస్తాను అది చేస్తానంటే నువ్వు అట్ట అనుకుంటున్నావు. నేను మోసం చేయలా, చేశారో లేదో మళ్ళీ తెలుస్తుంది, ఓకేనా? నేను ఎక్కడ నిరూపిస్తా. నువ్వు ఇక్కడే ఒప్పుకున్నావు, నేనే చేశాను, నేనే ఇచ్చాను, అది అన్నావు, ఇది అన్నావు, మళ్ళీ డబ్బులు ఇస్తాను అంటున్నావు, నాతో పడుకో అంటున్నావు. ఏంది ఇవన్నీ? నువ్వు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అర్థం అవుతుందా? నేను ఇంటికాడకు వస్తే నీకు ఆడదానికి విలువ పోద్ది, అదేమో ఫ్యామిలీలో కుటుంబంలో అందరూ వికారంగా చూస్తారని రాలా, అర్థమవుతుందా? నీ మీద కోరిక తేడకి రప్పించలే, నేను గలీజ్ అవుతావనేసి. నేను వాళ్ళు వస్తారని నేను కొడతారని వద్దని నేను ఒక్కడిని డీల్ చేద్దామని రప్పించా. వాళ్ళు వస్తే చెప్పుతో చేత కొడతారు. నేను 4-5 లక్షలు 10 లక్షలు దిగేస్తే గమ్ముంటా అనుకుంటావా? ఫోన్ చేస్తే అక్కడున్నానంటావు, ఇక్కడున్నానంటావు, ఇంటికి రావద్దంటావు. ఏం మాట్లాడేది? డబ్బులు వచ్చినోడు వదులుకుంటాడు ఊరికే? అమౌంట్ కానీ రేపు లోపల క్లియర్ చేయకపోతే నువ్వు ఆటలాడిన మొత్తం ఇక్కడ నేను చేసినటువంటి రికార్డ్ చేసాను. ఖచ్చితంగా మీ ఇంటికాడికి వచ్చి చూపిస్తాను. నేనైతే జోకులు చెప్పడం లేదు, అర్థం అవుతుందా? నేను ఇంటికాడికి తీసుకొచ్చి చూపిస్తే నీ పరువే పోద్ది. సరే ప్లీజ్ అబ్బా, ఇంకేమని మాకు ఏం చేయి, మాకు వీడియోలు అవన్నీ పోలీస్ స్టేషన్ అవన్నీ ఏం చేయి మాకు. మళ్ళీ మా ఆయన తెలితే ఏమన్నా మరి ఇట్లా తెలిసినప్పుడు డబ్బులు కట్టాలి కదా, దండం పెడతా. మరి ఈ భయం ఉన్నప్పుడు ఈ డబ్బులు ఇచ్చి వాళ్ళదే మీ సాగు ఎక్కడన్నా జావండి మీరిద్దరు. రేపటి లోపల వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వకపోయినాం అనుకో, దాన్ని బొక్కలు ఉంటది లేదు నాకు తెలియదు, కానీ నిన్ను బొక్కలు వేపిస్తా. అమౌంట్ 2 రోజుల్లో ఇచ్చేస్తా. నేను అదే చెప్తున్నా, నువ్వు క్లియర్ చేయకపో. నువ్వు ఆ కేసు అవన్నీ మాత్రం వదిలేసా. నీకు 30,000 నువ్వు మాట్లాడింది వాయిస్ రికార్డు మొత్తం నా దగ్గరే ఉంటాయి, అర్థం అవుతుందా? నువ్వు అమౌంట్ ఇచ్చినావా సేఫ్ అవుతావు. నేను జోకులు ఆడటంలా నీ కంటికి నీ పిల్లలు ఉండొచ్చాము, అర్థం అవుతుందా? నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది, కోర్టుకు పోవాల్సి వస్తుంది, లోపల పోవాల్సి వస్తుంది, పరువే పోతుంది నీ ఇష్టం, అర్థం అవుతుందా? బయట పెట్టమా, నీ దండం పెట్టదు అవసరం లేదమ్మా. నేను అదే అంటున్నా, డబ్బులు అంటున్నా. నువ్వు ఇట్లా టెంప్ట్ చేసి రోజు ఒకరేపు ఉంటే వేస్తే మన కంట్రోల్ అయిపోతాడులే, చెప్పింది అంటాడు అని పెట్టుకోవద్దు. 30,000కి నీకు పడక సుఖానికి నేను కక్కుర్చిపడే నా కొడుకుని కాదు. నువ్వు డబ్బులు ఎత్తుకుని వాళ్ళ డబ్బులు వాడు చేయొచ్చు, అర్థం అవుతుందా? నీ కథ తెలిసే నేను ఎడ దగ్గర రప్పించి నీ క్యారెక్టర్ నాకు అర్థమైంది అప్పుడే ఫోన్లో మాట్లాడినప్పుడే. నీ సోకులు గీకులు నా దగ్గర కాదు, వాళ్ళ అమౌంట్ క్లియర్ చేయి, బయలుదేరు. నీకు రేపు లోపల ఫోన్ చేసే లోపల ఒక్కొక్కరికి అమౌంట్ క్లియర్ చేయాలి. దండం పెడతా, ఈ వీడియోలు మాత్రం బయట పెట్ట. వీడియోలు పెట్టేది లేదు, నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. రాత్రి లోపల ఫోన్ చేసి దానికి ఎక్కడున్నదో కనుక్కొని డబ్బులు క్లియర్ చేయించు. అది ఎన్ని రోజులు దానికున్నా దాన్ని పట్టుకుంటే నీ పేరు వస్తుంది, నిన్ను పట్టుకుంటే దాని పేరు వస్తుంది. నాకు తెలుసు ఆ విషయం. ఇద్దరు ఎదవలు అవుతారా, వాళ్ళ డబ్బులు వర్క్ చేసి సేఫ్గా ఉంటారు, మీ ఇష్టం, తెలుసుకోండి. ఎక్కడ ఇస్తావో ఏం చేస్తావు నాకు గెలవద్దు, ఇంకొకరు నా కాడ కేసుకి రాకూడదు, ఓకేనా? బయలుదేరు. ఇవ్వకపోయిన తర్వాత తెలుస్తుంది మొత్తం. యూట్యూబ్ లో వదిలేస్తా నువ్వు ఏమేమి చేసినావు ఏంది, మీ ఇంటికాడ చూపిస్తా. అడియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో.